అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుందామండి. చాలా హెల్తీ, అలాగే చాలా ఈజీ. చక్కగా రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఈ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి పిండి రుబ్బే పని లేకుండా, ముందే ప్రిపేర్ చేసుకునే అవసరం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, నేను ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. దానిలోకి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఈ వాటర్ అంతా కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కూడా కరిగిన తర్వాత కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ. అలాగే ఒక కప్పు శనగపిండి. మనం ఏదైతే కప్పుతో రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి. ఇవి రెండు కలిపి దీనిలో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ వాటర్లో ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను విస్కర్తో కలుపుతున్నాను. స్పూన్తో అయితే ఉండలు కరగవు కదా, ఇలా విస్కర్తో కలుపుకుంటే చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. పిండి ఈ రవ్వ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఎలాంటి పిండి ముద్దలు లేకుండా మనం ఈ పిండిని కలిపేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలిపేదాకా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం చట్నీ అనేది తయారు చేసుకుందామండి. స్టవ్ మీద బాణలి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక. అలాగే ఒక 4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు చూపించాను కదా వీడియోలో. ఒక 4 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలండి, పొడవుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గేదాకా కొంచెం తిప్పుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం దీనిలోకి టమాటోస్ను కూడా యాడ్ చేసుకుందాం. ఒక 4 టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాను నేను, బాగా పండిన టమాటాలు. ఇలా వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా మనం కలుపుతూ మగ్గించుకోవాలి. దీనిలోకి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలండి. దీనిలో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేసుకుంటే. ఇలా చక్కగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా మగ్గిపోతుంది మనకి. ఇలా ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసానండి నేను, వీడియోలో మిస్ అయింది. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది చల్లారబెట్టి మిక్సీ పట్టేసుకుందామండి. ఈలోపు మనకి చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు ఆ పిండి కూడా చక్కగా మనకి కొంచెం కలిసి మెల్ట్ అయ్యి ఉంటుందన్నమాట. పిండి కూడా తయారైపోయి ఉంటుంది, నాని ఉంటుందన్నమాట. చక్కగా ఇదంతా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం. ఈ టమాటాస్ మగ్గించిన టమాటాలు తీసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా సాల్ట్ మనం వేసాం కదండి, ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే మనం టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట. ఇలా చట్నీ రెడీ అయిపోయింది చక్కగా మనకి. చూసారు కదా, కలర్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీనిలోకి తాలింపు కూడా నేను పెట్టేసి ఉంచేసుకున్నాను. ఆ తాలింపుని వేసేసుకొని కలిపేసుకుందాం చట్నీలోకి. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ చట్నీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ చట్నీ ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన దోశలకైనా, ఇడ్లీలోకైనా, ఇంకా పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే ఇప్పుడు పిండిని చూసుకుందామా. ఇప్పుడు మూత తీసేసి ఈ పిండి అంతా కూడా చక్కగా నానిపోయిందండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాం కదా. దీనిలోకి ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా టమాటో ముక్కలు, ఇంకా వచ్చేసి కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకొని కలుపుకున్నాం కదా. అలాగే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తినే సోడా వేసుకోవాలండి, 1/2 స్పూను. సోడా వేసుకున్న తర్వాత ఒక 2 చుక్కలు నిమ్మకాయ పిండుకుంటే ఈ సోడా మీద చక్కగా పొంగుతుంది అనమాట పిండి అనేది. ఇట్లా వేసుకొని 2 చుక్కలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. మనం పెరుగు వేసుకున్నాం కదా, ఎక్కువ నిమ్మకాయ అవసరం లేదు. ఇలా పిండుకొని
మొత్తం అంతా కలుపుకుందాం. పిండి కలిపేసుకుందాం. మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. చక్కగా ఇప్పుడు స్టవ్ మీద మాన్ని పెట్టేసి చిన్న మూకుడు ఉంటుంది కదా, మన చిన్న సైజు మూకుడు, తాలింపు మూకుడు అంటాం కదా, అది పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోకి తాలింపులు వేసుకోవాలి. అంటే జీలకర్రను, ఆవాలు, ఇంకా నువ్వులు, మనం తెల్ల నువ్వులు వాడుతున్నాను నేను. ఈ నువ్వులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలండి. ఒక 2 గరిటెలు వేసి కొంచెం ఇలా సమానంగా సర్దితే సరిపోతుంది. మనం దోశ ఎలా వేస్తాం, ఊతప్పం లాగా అలా వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇది హైలో అయితే మాడిపోతుంది. సిమ్లోనే చక్కగా లోపలికంటా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా మూత తీసి ఒకవైపు కాలింది కదండి, ఇంకో వైపు టర్న్ చేసుకున్నాం మనం. చూడండి చక్కగా కాలుతుంది. మనకు సిమ్లో అయితే మంచిగా కాలుతుంది అనమాట. మంచి కలర్ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. చూసారా, ఎంత బాగుందో కదా కలరు. చాలా చాలా బాగుంటుందండి నిజంగా. మనం వేసిన తాలింపులు కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. నువ్వులు, దీనిలో నువ్వులు చాలా చాలా హెల్దీ కదా మనకి. మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొక నిమిషం మనం ఉడికించామనుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టేసి చక్కగా మన ప్యాన్ దోశ రెడీ అయిపోయింది. చూడండి చక్కగా అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చేసింది. మరి తీసేసుకొని మిగతా దోశలు కూడా మనం ఇలాగే వేసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు రెండోది కూడా వేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోకి జీలకర్ర, ఆవాలు, తాలింపులు అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి. తినేటప్పుడు మంచిగా కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి పంటికి, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను జీలకర్ర, ఆవాలు, నువ్వులు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఇష్టం అయితే అది కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా వేసుకొని చక్కగా పిండి బ్యాటర్ అంతా కూడా మళ్ళీ దీనిలో ఒక 2 గరిటెల వరకు వేసుకొని చక్కగా సర్దుకోవాలి. మంచిగా ఒక దోశలాగా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దేసి మూత పెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి చక్కగా సిమ్లోనే మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగే ఉడికించుకోవాలి. మూత పెట్టేసి చక్కగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేద్దాం. ఒక్క నిమిషంలో చక్కగా మళ్ళీ మనం టర్న్ చేసుకుందాం దీన్ని. చూసారు కదా, ఒకవైపు చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది, కాలిపోయింది మంచిగా. రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. చూడండి ఇలా చక్కగా కాలిపోయింది కదా. ఇప్పుడు దీని రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇటువైపు కూడా దీనికి కూడా మూత పెట్టేసి చక్కగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలాగే మిగతావన్నీ కూడా వేసుకోవాలండి. మన దోశలన్నీ కూడా పాన్ దోశలు చక్కగా రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా మర్చిపోకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మాకు సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.